కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి. ఓటు వేసేది మీ బిడ్డల భవిష్యత్తు కోసం అయి ఉండాలి. మీరు ఓటు వేస్తే ఆ ఓటుతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళు మాఫియాలు చేసుకోవడం కోసం కాకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలు కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయిపోయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో సింగళమరం నియోజకవర్గం ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా? ఏమన్నా చెందిందా? ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు. ఇది హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మార్కెట్టే ఏర్పాటు చేస్తానని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయిందా? కాలువలు విస్తరణ చేస్తామన్నారు. ఆఖరి ఆయకట్టు వరకు, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. వచ్చినాయా అన్నా? మీరు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర, అంటే మీరు పంట పండిస్తే ఆ పంట నష్టానికి అమ్ముకోకుండా మద్దతు ధర ఇస్తానని 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం అయిందా? మద్దతు ధర ఉందా? మద్దతు ధర వచ్చిందా? మరి దేనికి వేయాలన్నా ఓట్లు? బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే పరిశ్రమలు తీసుకొని వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊర్లో నిలబడి. వచ్చినాయా పరిశ్రమలు? ఒక్కటైనా కొత్త పరిశ్రమ వచ్చిందా అన్నా? లెదర్ పార్క్ తెరిపిస్తామన్నారు. వచ్చిందా? ఏమొచ్చింది? ఏం మిగిలింది? చిప్ప. పది సంవత్సరాలు అయిందన్నా మన రాష్ట్రం ఏర్పడి. ఎంతమంది బిడ్డలు ఉన్నారు, యువకులు ఉన్నారు ఇక్కడ. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో తెలుసా అమ్మా? ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసా? ప్రత్యేక హోదా అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. అది ప్రత్యేక హోదా అంటే, అది స్పెషల్ స్టేటస్ అంటే. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి ప్రత్యేక హోదా. అలాంటి 10 సంవత్సరాలుగా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మనల్ని మోసం చేస్తుంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని గులాంగిరి చేస్తున్నారు. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికీ బీజేపీ పార్టీ కావాలట. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే? ప్రత్యేక హోదా ఇచ్చిందంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిందా అంటే కట్టలేదు. మనం కనీసం తలెత్తుకొని చూపడానికి ఇదిగో మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు మనకు. ఉందా? బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్నీ అందరికీ ఉన్నాయి. మనకేముంది? ఒక రాజధాని అయినా ఉందా? చంద్రబాబు గారేమో సింగపూర్ను చేస్తానన్నాడు, 3D గ్రాఫిక్స్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారేమో 1 కాదు 3 అన్నారు. 3 రాజధానిల్లో కనీసం ఒకటైనా అయిందా? సున్నా, ఏదీ కాలేదు. మరి ఎందుకన్నా? అయినా కూడా బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారే. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి. ఒకరికేమో బహిరంగ పొత్తు చంద్రబాబు గారికి బీజేపీతో, జగన్మోహన్ రెడ్డి గారికేమో రహస్య పొత్తు. కానీ ఇద్దరికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారయ్యింది. వాస్తవం కాదా? ఎందుకని బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు? మనకి ఏ రకంగా న్యాయం చేశారని మళ్ళీ చెప్తున్నాం.
బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ప్రత్యేక హోదా రాదు, మనకు పోలవరం రాదు, మనకు రాజధాని రాదు, మనకు ఏ ఒక్క మేలు ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోదు. అలాగే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతారు. చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రి కాకముందు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మర్చిపోయాడు. ఊసరి వాళ్ళ కంటే ఘోరంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు. చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు. రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నాడు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు ఓట్లేయాలి? వీళ్ళకు ఓట్లేస్తే ప్రత్యేక హోదా